పివి సునీల్ కుమార్ సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిఐడి ఏడీజీగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తినటువంటి అధికారి. అన్నిటికంటే ముఖ్యంగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు. అయితే పివి సునీల్ ప్రస్తుత చర్యలు చూస్తుంటే తన పదవికి రాజీనామా చేసి, అంటే తన సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటే కొంచెం అటు ఇటుగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు సస్పెండ్ చేసింది అంటే గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనకి వెళ్ళి నిబంధనలు ఉల్లంఘించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అడ్డు అదుపు లేకుండా విదేశీ పర్యటన చేశారు. దాని మీద సస్పెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాంతోపాటు అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా బాధితుల పేరుతో కొన్ని నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణ ఉంది. వీటన్నిటికీ మించి రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేయడం పైన ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ కేసు నమోదు చేశారు. బహుశా ఈ నెల 4-5 తేదీల్లో ఎప్పుడో మొత్తానికి విచారణకు కూడా హాజరు కావాలి. ఈ సమయంలో అనకాపల్లి జిల్లాలో ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి సునీలు కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. వాస్తవానికి సస్పెండ్లో ఉన్నప్పటికీ కూడా ఒక అఖిల భారత సర్వీసు అధికారి కులాల గురించి కానీ మతాల గురించి కానీ పర్టికులర్గా ఒక పార్టీ గురించి కానీ ఎక్కడా మాట్లాడకూడదు. అవి సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. కానీ నిన్న పివి సునీలు కులాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కాపులు దళితులను అనే పేర్లను మెన్షన్ చేస్తూ ఒక రకంగా కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూటమి నుంచి దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పన్నిన ఎత్తుగడలో భాగమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఏమన్నారంటే మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రి చేసుకోండి, మా దళితుల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రి చేయండి. సో మన ఇద్దరం కలిస్తే, అంటే దళితులు కాపులు కలిస్తే మనల్ని ఎవరూ ఆపలేరు. అంటే ఒక రకంగా ఉద్రిక్తతలు రేకెత్తించే విధంగా కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. కొంతమంది అధికారులు కూడా ఇవి ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనకే వస్తుందని చెప్పారు. అయితే ఇదే మాట్లాడే క్రమంలో ఇంకో మాట కూడా చెప్పాడు. గతంలో నాకు టికెట్ ఇస్తానన్నారు, కానీ నేను దళితుల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తిని కాబట్టి నేను దాని గురించి అడిగాను తప్ప నేను టికెట్ తీసుకోలేదు, తీసుకునే ఉద్దేశం ఉంటే అప్పుడే తీసుకునేవాడిని అనే ఒక వ్యాఖ్య చేశారు. అంటే వీటన్నిటిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తరువాత కూటమి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను బేస్ చేసుకుని అవసరమైతే తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూసి ఆ తరువాత ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి పివి సునీల్ ఆలోచిస్తున్నట్టుగైతే తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏ ఆరోపణల మీద అయినా సరే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే పరిస్థితే వస్తే, ఎందుకంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో తను ఇక ఉద్యోగంలో చేరే అవకాశం ఉండదు. సర్వీస్ ఎంత ఉందో తెలియదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం ఉద్యోగంలో చేరే అవకాశమే ఉండదు. కాబట్టి అలా ఉండటం కంటే రాజకీయాల వైపు వెళ్ళిపోవటం కరెక్టు. తనను తాను కాపాడుకోవాలి, ఇతరుల నుంచి అంటే ముఖ్యంగా ఈ చట్టం నుంచి వీటి నుంచి రక్షించుకోవాలి అంటే అటు రాజకీయాల వైపు వెళ్ళిపోతే ఇవన్నీ రాజకీయ విమర్శల కింద మారిపోతాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఒక దళిత ఐపీఎస్ అధికారిని ఇబ్బంది పెట్టారని వైసీపీ ప్రచారం చేసుకోవచ్చు. సో అదే రకంగా ఇబ్బంది పడిన దళిత వ్యక్తిని మా పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చామని ప్రచారం చేసుకోవచ్చు. ఇటు సునీల్కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన కూడా కొంతమంది సన్నిహితుల వద్ద చేసినట్టుగా ఇటీవల కొన్ని వార్తలు అయితే వచ్చాయి. వాటిని కొట్టిపారేయక ముందే నిన్న నాకు టికెట్ ఇస్తానన్నా కానీ నేను పోటీ చేయలేదనే ఒక వ్యాఖ్య చేయటం, అలాగే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ముఖ్యమంత్రి లేదా పదవుల గురించి రాజకీయాల గురించి బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ తరపున చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇలాంటి వివాదాస్పద అధికారులకు వైసీపీ ఎప్పుడు అండగానే నిలబడదు. ఎందుకంటే గతంలో గోరంట్ల మాధవ్ సిఐగా ఉన్నప్పుడు అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద అనుకుంటా రెచ్చిపోయి తొడలు కొట్టినందుకు తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు, గెలిపించారు. ఆ తర్వాత మనం ఏం చూసాం, ఒకటి కియాలోనేమో మేసం మేలేసి తొడలు కొట్టాడు, తర్వాత ఏమో వీడియోలు వచ్చాయి కదా బయటికి, మనం చూసాం కదా బట్టలు లేకుండా గోరంట్ల మాధవులు వీడియోలు వచ్చాయి. సో అంటే ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. బట్ అలాంటి వాళ్ళనే
జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు పివి సునీల్కి వైసీపీ పార్టీలో కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావచ్చు సానుభూతి ఉంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు పలానా వ్యక్తిని ఇబ్బంది పెట్టు అంటే చాలు అర్ధరాత్రి గోడ దూకెళ్ళి ఇబ్బంది పెట్టేస్తాడు. నువ్వు పలానా వ్యక్తి జోలికి వెళ్ళొద్దు అంటే ససేమిరా వాళ్ళ జోలికి వెళ్ళడు. ఎందుకంటే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద వైసీపీ కార్యకర్తలు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే దాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుని వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమంటే వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్పాడు. సిఐడి కోర్టులో ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళ ట్రేస్ అవ్వట్లేదు, వాళ్ళ అడ్రస్సులు ట్రేస్ అవ్వట్లేదు, ఎక్కడున్నారో మాకు తెలియదు అని చెప్పారు. చెప్తే అప్పుడు హైకోర్టుకి అర్థమైంది మీరు కలిసి డ్రామాలు ఆడుతున్నారో ఉండండి మీ సంగతి ఇలా కాదని దాన్ని సిబిఐకి ఇస్తే 18 మందిని ముక్కుబిండి విదేశాల్లో ఉన్న వాళ్ళని సైతం తీసుకొచ్చి బొక్కలో వేసింది. స్టిల్ ఈ రోజుకి ఆ కేసుల చుట్టూ ఇంకా తిరుగుతున్నారు వాళ్ళు. అంటే కావాలంటే అర్ధరాత్రి కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు అర్ధరాత్రులు గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారు. వద్దనుకుంటే వాళ్ళ జోలికి పోరు. ఆ రకంగా ఆ వైసీపీ కార్యకర్తలకు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అత్యంత విధేయుడిగా ముద్రపడింది. కాబట్టి ఆ పార్టీలో ఇతనికంటూ కొద్దిగా సానుభూతి ఉంది. సరే ప్రజల్లో ఎలా ఉందనేది పక్కన పెడితే ఆ పార్టీలో సానుభూతి ఉంది కాబట్టి దాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది కలిసి వచ్చే అంశంగా మారుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా చేరదీస్తాడు అనే నమ్మకంతో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంత మనోడి మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అలాగే వైసీపీ కార్యకర్తల్లో కూడా ఆ రోజుల్లో పాపం టీడీపీని బాగా ఇబ్బంది పెట్టాడు కోవలో వాళ్ళకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఆ రకంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోండి, మా దళిత నేతల్లో ఒకరిని ఉప ముఖ్యమంత్రి చేయండి, నాకు టికెట్ ఇచ్చిన దళిత వాడ కోసం వదులుకున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు. అఖిల భారత సర్వీసు అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడి తరహాలో ప్రకటనలు. అందుకనే చెప్పింది ఈ వ్యాఖ్యలు అయిన తర్వాత ఒక రకంగా కాపు సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూటమి నుంచి దూరం చేస్తే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని కూటమి నుంచి దూరం చేస్తే వచ్చే ఎన్నికల్లో కూటమి గెలవడం కష్టంగా మారుతుందనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తికాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఫిక్స్ అయిపోయాడు, వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళు కలిసి వెళ్తారు, అందులో నో డౌట్. వాళ్ళని విడదీయటం అనేది జరగదు. ఎందుకంటే ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నికల తర్వాత 2 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. బట్ అది సాధ్యమయ్యే విషయం కాదు. పదే పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఇంకొక 2-3 దఫాలు మేము కలిసే ముందుకెళ్తామని చెప్పి స్వయంగా ఇద్దరు కూడా ప్రకటన చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ బయటకు రాడు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ఏదో ఒక విధంగా దూరం చేయాలి. కాబట్టి ఏం చేయాలి, ఇలాంటి వ్యక్తులతో దీని గురించి మాట్లాడించాలి. అందులో భాగమే ఇది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పదే విదేశీ పర్యటనలకు వెళ్లారనే అభియోగంపై సస్పెన్షన్కు గురైన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో అంతమొందించేందుకు యత్నించాడనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ రాజకీయ పరమైన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రకటనలతో మరోసారి వార్తలోకి ఎక్కారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు నియమావళి ఉల్లంఘనేనని విశ్రాంత ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏమన్నాడో చూడండి. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా హర్ష కుమారు, మా విజయ్ కుమారు, మా జడా శ్రావణ్ కుమారులలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. 2 ఏళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు, 5 ఏళ్లు ఉండే పదవి కావాలి అని సునీల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన అత్యధిక జనాభా ఉన్న అధికారం కోసం ప్రయత్నిస్తున్న అందులో చాలా వరకు విజయం సాధించిన కులం సామాజిక వర్గం వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. మన డిమాండ్కు సహకరించాలని కాపు సోదరులను కోరండి, అందరిని కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేయండి అంటే క్లియర్ కట్ పొలిటికల్ ఎజెండాతో చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదేదో మాట్లాడే క్రమంలో తడబడి ఒక మాట మాట్లాడటమో లేదా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వ్యాఖ్య కాదు. క్లియర్ కట్ పొలిటికల్ ఎజెండాతో మాట్లాడు ఒక రాజకీయ నాయకుడు ఎలా అయితే మాట్లాడతాడో అదే విధంగా మాట్లాడాడు. అంటే ఇంటెన్షన్ క్లియర్. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే బయటకు వెళ్ళటం, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయం. అది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా, లేదా ఏదన్నా రాజ్యసభ లాంటిది ఏమన్నా ఇచ్చి పంపుతారా అన్నీ వేరే విషయం. బట్ ఎన్నికల్లో పోటీ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. అందుకనే గతంలో నాకు సీట్ ఇచ్చిన నేను తీసుకోలేదు అనే వ్యాఖ్యను కూడా ఇక్కడ ఎందుకు బయటకు తీసుకొచ్చాడు అంటే నాకు ఆల్రెడీ ఆఫర్లు వచ్చినాయి, నన్ను రమ్మన్నారు, కానీ నేను మీకోసం వెళ్ళాలా అని దళితులందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే ఇక్కడ పివి సునీల్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతు ఇస్తామని వారితో చెప్పండి అన్నారు.
ఆయన ప్రసంగం వీడియో సోమవారం వెలుగులోకి అయితే వచ్చింది. నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను. నేను టికెట్ వదులుకుంటే చేస్తామని హామీ లభించిందని చెప్పి తన గురించి తాను ఒక రకంగా సెల్ఫ్ డబ్బా అంటాం కదా, అలా సెల్ఫ్ డబ్బా కుట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల్ని రఘురామకృష్ణరాజు అయితే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పివి సునీల్ని వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తూ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి ఇదే రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసులో ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలి. ఎందుకంటే గతంలో కస్టోడియల్ టార్చర్ చేయడమే కాకుండా నన్ను చంపాలని ప్రయత్నం చేశాడనే కోణంలో రఘురామకృష్ణరాజు కేసు అయితే పెట్టారు. దాని మీద ఆల్రెడీ నమోదైంది. సో మొత్తంగా పివి సునీల్ రాజకీయాల్లో అడుగులు వేయటానికి రంగం సిద్ధం చేసుకుంటారు.